129వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. మన భారతదేశానికి బిఆర్ అంబేద్కర్కి ఉన్నటువంటి సంబంధం ఏంది, మనము బిఆర్ అంబేద్కర్ గురించి ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి? బిఆర్ అంబేద్కర్ ఒక నిమ్నజాతి ఉద్ధరణ కోసమే కృషి చేశాడా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అందరి బహుజనుల కోసం కృషి చేశాడా? ఇది మనం ఒకసారి గమనిస్తే మన భారతదేశం అనేటువంటిది చిత్తవర్ణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి ఈ 4 వర్ణాలతోటి ఈ భారతదేశం అనేటువంటిది సమాజం అనేటువంటి నిర్మితమైంది. ఈ చతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది దాదాపుగా నాకు తెలిసినటువంటి అవగాహన ప్రకారం 4000 సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఇది వేదకాలంలో వేదాలు పుట్టినటువంటి ఆ కాలం నుంచి, ఆ వేదకాలంలోనే ఈ మను అనేట ఆయన మనుధర్మ శాస్త్రంలో ఈ చతుర్వర్ణ వ్యవస్థని, అంటే ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ బ్రాహ్మణులు అనేటువంటి వారు అన్ని వైదిక కర్మలలో, అన్ని యజ్ఞయాగాలలో పాల్గొంటారు. ఈ క్షత్రియులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేస్తారు, రాజ్య పరిపాలన చేస్తారు. ఈ వైశ్యులు అనేటువంటి వారు వ్యాపారం, ధర్మం నిర్వహిస్తారు. ఈ మిగిలినటువంటి ఈ శూద్రులు అనేటువంటి వారు వీరికి సేవ చేస్తారు. బ్రహ్మముఖం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులని, బాహు నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులని, తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులని, కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులని దీన్ని అందులో పేర్కొన్నారు. అంటే మనుషులు అనేటువంటి వాళ్ళు తల్లి గర్భం నుంచే పుడతారు. ఎక్కడో మీరు చెప్పినటువంటి ఆ పద్ధతి ద్వారా ఆ వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు 4000 సంవత్సరాలకు పూర్వం ఉండేది. ఆ కాలంలో ఈ యజ్ఞయాగాదుల పేరిట జంతుబలు ఇచ్చేటువంటి వారు. ఈ మానవ జీవితం అనేటువంటిది దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఆవిర్భవించింది. ఈ 250 కోట్ల సంవత్సరాల్లో మన మానవ పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఒక 70 లక్షల సంవత్సరాలు. అందులో మనం బతికేది ఒక 70 సంవత్సరాలు. అంటే ఇప్పటి వరకు ఒక 1,00,000 నుంచి ఒక 2 లక్షల తరాలు పోయినాయి మన భూమి మీద. ఇలాంటి ఈ తరుణంలో ఈ చిత్రవర్ణ వ్యవస్థ ద్వారా మన కులాలనేటువంటి పని ఆధారంగా విభజించారని ఆనాడు అన్నారు. కానీ ఆ పనితో పాటు ఈ చిత్రవర్ణ వ్యవస్థ బలపడి ఏవైతే ముందు వరుసలో ఉన్న కులాలు ఉన్నాయో అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుని మిగతా నిమ్న వర్గాలు వాళ్ళు ఈ ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులకు దూరంగా ఉండి ఈనాడు ఎన్నో దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. అంటే ఈ సమాజం అనేటువంటిది ఒక 4000 సంవత్సరాల పూర్వం నుంచి ఎదుర్కొంటున్న క్రమంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థని ప్రశ్నించిన మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈనాటి నేపాల్లోని లుంబిని వనంలో క్రీస్తు పూర్వం 523 సంవత్సరంలో శుద్ధోదనునికి, మాయాదేవికి జన్మించాడు. అతను ఈ యొక్క సమాజాన్ని చూసి చెల్లించిపోయి, ఈ సమాజంలో ఎందుకు ఇంత అసమానత్వం ఉంది, ఎందుకు ఇంత జంతువుల బలులు చేస్తున్నారు, అహింస ఉంది, ఎందుకు సమాజంలోనే ఈ 3 వర్గాలే రాజ్యాధికారాలు, ఆర్థిక అధికారాలు అనుభవిస్తూ మిగతా 100కి 80% ఈ యొక్క విభిన్న బహుజన వర్గాలు ఎందుకు వెనకబడి ఉన్నాయని అతను ఆలోచించాడు. ఎందుకు మనిషికి ఇలా కొందరు సుఖపడుతుంటే కొందరు దుఃఖపడుతున్నారు, దీనికి కారణం ఏంటిది అని తెలుసుకోవడానికి అతను చాలా తాపత్రయపడ్డాడు. అందుకే ఈ యొక్క మనిషి జీవితం అనేటువంటిది ఈ క్షణభంగురమైన జీవితంలో మనిషి అసలు సాధించవలసింది ఏదనే విషయం మీద అతను
చాలా పరిశోధన చేసేసి, ఒక శాస్త్రజ్ఞుని కంటే కూడా పరిశోధన చేసేసి అతను ఆ రాజ్యం వదిలిపెట్టేసి అడవులకు పోయి ఒక రావు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేసి ఈ మనిషి జన్మకి ముక్తికి ఒక విపశ్యన అనేటువంటిది ఒక ముఖ్యమైన భాగమని, అష్టాంగ మార్గం ప్రతి ఒక్కరు అనుభవించాలని, పాటించాలని, ఎవరైతే మాంసం తినకుండా ఉంటారో, ఎవరైతే కళ్ళు సార మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉంటారో, ఎవరైతే స్త్రీల పట్ల దుర్భావం రాకుండా మనసులో ఉంటుందో, ఎవరైతే సత్యాన్ని అవలంబిస్తారో, ఎవరైతే సిగరెట్లు, పాన్, పొగాకు ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉంటారో అనేటువంటి ఒక సత్తు సంప్రదాయాన్ని, ఒక మంచి వ్యక్తిత్వాన్ని సమాజానికి అతను అందించాడు. ఒక ఆర్ట్ ఆఫ్ లైఫ్, విపశ్యన ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. అది అందించిన తర్వాత ఆ సమాజాన్ని ఎదిరించాడు అతను 4000 క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం చూస్తున్నటువంటి ఆ సమాజాన్ని క్రీస్తు పూర్వం 523లో వ్యతిరేకించాడు. అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం అతను దీన్ని బాగా వ్యతిరేకించాడు. తర్వాతకి ఆ వస్తున్నటువంటి సమాజంలో అతను ఎప్పుడైతే వ్యతిరేకించాడో, ఈ వేద సంస్కృతిలో ఉన్నటువంటి ఆనాడు వెలిసినటువంటి ఈ యొక్క అవతారాలలో ఆ బుద్ధుడిని కూడా ఒక అవతారం చేసేసి దశావతారాలని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క విలువల్ని కాలరాసేసి ఆయనకు కూడా గుళ్ళు కట్టేసి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి దాన్ని ఉన్నటువంటి ఆ దమ్మని చెడగొట్టారు. ఆనాడు ఆ దమ్మ అనేటువంటిది ప్రపంచంలోని అన్ని దేశాలకు, మన దేశం నుంచి అశోకుడు కళింగ యుద్ధంలో యుద్ధం చేసి దాదాపుగా కొన్ని వందల మంది, 1,00,000 మందిని వధించి 1,00,000 మంది అంగవికలనం చేసేసి ఇదంతా చూసేసి చెల్లించిపోయి, ఎందుకు నేను దేన్ని సాధించడానికి యుద్ధం చేస్తున్నానని అతను అనుకొని, యుద్ధం అనేటువంటిది మనిషికి సొల్యూషన్ కాదు, శాంతి అనేటువంటిది మనిషికి సొల్యూషను. ఆ శాంతి అనేటువంటిది ఆనాడు ఈ బుద్ధుడు ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దమ్మాన్ని అతను ఊర్లు తిరుగుకుంటా ఈ దమ్మ పరిపాలన అంటే చక్ర దాన్ని ఏమంటే బుద్ధుడు ఫస్ట్ సారనాథ్లో దాని మొదటి ప్రసంగం తన భిక్షులకు ఇస్తాడు. దాన్ని ధర్మచక్ర పరివర్తన, పర్ఫెక్ట్గా రావట్లేదు. అంటే ఆ విధంగా ఆ భిక్షులు ద్వారా అది ఆ దమ్ అనేటువంటిది మన దేశం నుంచి చైనాకి, జపాన్కి, అట్నుంచి ఇటువంటి కంట్రీస్కి కూడా పోయి కొన్ని వేల ఈ ధ్యాన శిబిరాలు బుద్ధుడి దమ్మ మీద పనిచేశాయి. అట్లా ఆ దమ్మ అనేటువంటిది చాలా పవర్ఫుల్గా ఆ కాలంలో ఉండేది. అతను పోయిన తర్వాత ఆ భిక్షులు అనేటువంటి వాళ్ళని చాలామంది చంపేసి ఆ ధర్మాన్ని మనకు దూరం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే వైదిక సంస్కృతి, ఈ దేవాలయాలు అనేటువంటి మళ్ళీ పునరుద్ధరించబడి మనుషుల్లో అనైక్యతని పెంచేసి అవి మళ్ళీ మనుషుల మధ్య వైషమ్యాలకు, కులాలకు, మతాలకు అలవలమై అవి నెలకొల్పబడ్డాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బహుజనులకు 180% ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు దేవుళ్ళు లేరు. వాళ్ళంతా ఆర్యన్స్, దక్షిణాసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ యొక్క దేశ ఆర్థిక స్వతంత్రం కోసం వాళ్ళు ఎంతో మన మీద ఒక ఇంటలెక్చువల్ టెర్రరిజం, అంటే వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా చరిత్ర కాకుండా మన వాళ్ళు కాకుండా రాసేసి అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. అంటే దీన్ని కనిపెట్టినటువంటి ఈ ఉన్నత వ్యవస్థ బలంగా వచ్చినటువంటి ఈ వ్యవస్థని అలా వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి దీన్ని ఫస్ట్ అడ్డుకుంటాడు. అతను జ్యోతి బాపులే. అతను ఈ సమాజంలో తొలి గురువుగా, అతని భార్య సావిత్రిబాయి పూలే తొలి మహిళా గురువుగా మనకందరికీ సుపరిచితమే. దాని తర్వాత అతను పోరాటం చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ 1891లో భీమరావ్ అంబేద్కరు మహారాష్ట్రలో పుట్టి అతను ఇదే విధమైన పరిస్థితిని దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం మనకు ఈ చదువుకునేటువంటి హక్కు లేదు, ఈ శూద్రులైనటువంటి వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళు శాస్త్ర విజ్ఞానాలు నేర్చుకోవద్దు, అది ఓన్లీ ఒక బ్రాహ్మణులకే చదువుకునేటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని ఒక బ్రాహ్మణులకి ఎందుకు ఉంటుంది, మనకెందుకు ఉండదు? అతను చదువుకున్నప్పుడు అతని పాఠశాల నుంచి వెలివేయబడతాడు. అతను నీటి తాగడానికి కూడా చాలామంది సమాజం ఒప్పుకోదు, గుళ్ళో రావడానికి కూడా సమాజం ఒప్పుకోదు. అటువంటి పరిస్థితులు గమనించినటువంటి ఒక అంబేద్కరు ఈ సమాజాన్నిలో ఉన్నటువంటి రుగ్మతల్ని బారదలడానికి అతను ఏం చేయాలనే సంకోచంలో ఉన్నప్పుడు అతను చదువుకొని
ఆ చదువు ద్వారానే ఆనాడు బరోడా మహారాజు కొంతమంది వ్యక్తుల సహాయంతో అతను చదువు ఇక్కడ ఇండియాలో చదివి అక్కడి నుంచి మన భారతదేశం అప్పటికే ఈ చతుర్వర్ణ వ్యవస్థ వల్ల తురుష్కుల దాడి క్రీస్తు శకం 712లో సింధు నదిపై దాడి చేశారు. అప్పుడు మహమ్మద్ గోరీ, గజ్నీ మహమ్మద్ వీళ్ళ దండయాత్ర వల్ల భారతదేశం అనేటువంటిది దోపిడీకి గురైంది. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ వల్ల రాజుల మధ్య అనైక్యత అనేటువంటిది ఉండి అప్పటి నుంచి వాళ్ళు మన దేశం మీదకి హలవాలమై రాగలిగారు. అప్పుడు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, కొంత వందలోనే ఉంటారు ఆ సైనికులు. కానీ ఆనాడు ఈ కుల వ్యవస్థ అనేటువంటిది బలంగా ఉండి అనైక్యత ఉండడం వల్ల వాళ్ళు మనల్ని జయించగలిగారు, మన రాజుల్ని జయించగలిగారు. వాళ్ళు దాదాపు ఒక 300-400 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరైతే ఇప్పుడు ఖిల్జీ డైనాసిటీ, బానిస వంశస్థులు, తుగ్లక్ వీళ్ళంతా, తర్వాత ఢిల్లీ సుల్తాన్స్, వీళ్ళ తర్వాత మొఘల్స్, అటు తర్వాత అదే అదురుగా చూసుకొని వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ఆర్థిక, వాళ్ళ ఖండబలం ఎప్పుడైతే పోయిందో అదే యూరోపియన్స్ ఈ భారతదేశానికి ఆ మొఘల్స్ కాలంలో వ్యాపారం నిమిత్తం వచ్చేసి పోర్చుగీస్ వారు ఫస్ట్ కాలికట్టు మనకు సముద్ర మార్గానికి అన్నటువంటి వాస్కోడి గామా భారతదేశానికి మొదట 1498లో కాలికట్టు చేరుకొని దాని ద్వారా సముద్రం ద్వారా మనకు ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టి భారతదేశం అటువంటిది ఈ వ్యాపారానికి ఒక కేంద్రం. ఇక్కడ చాలా సంపద ఉంది, దీన్ని ఏ విధంగానైనా మనం కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను వెళ్ళి వాళ్ళ దేశం నుంచి సైనికులు వచ్చేసి మనం ఆక్రమించుకున్నారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇలా దేశంలో ఉన్నటువంటి యూరోపియన్స్ చిన్న చిన్న కంట్రీలు కూడా మన దేశంలో ఉన్నటువంటి ఇంత జనాభాని వాళ్ళు ఈజీగా జయించగలిగారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అనైక్యతకు కారణం ఎక్కడ ఉందంటే మనలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ ఎవరినొకరు సహించుకోకపోవడం. అటువంటి వ్యవస్థ నుంచి మన భారతదేశం అనేటువంటిది ఇంగ్లాండ్ల చేతిలో, ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో దాదాపు 200 సంవత్సరాలు మగ్గిపోయింది. అప్పుడు ఈ యొక్క అంబేద్కర్ అనేట ఆయన మహారాష్ట్రలో పుట్టాడు. అప్పుడు ఈ సమాజాన్ని చూసి అతను ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనుభవించి తనకు జరిగిన అవమానాలను ఎదుర్కోవడానికి అతను చదివే మార్గంగా ఎంచుకొని ఎన్నో విద్యలు అభ్యసించి తర్వాతకి భారతదేశం నుంచి ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం 1945 నుంచి 1945 వరకు జరిగినప్పుడు, ఆ యుద్ధం తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశం నుంచి వదిలి వెళ్ళారు. అప్పుడు మనకు స్వాతంత్రం కోసం సంగ్రామం అనేటువంటిది జరిగింది. దాదాపుగా అది మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం అని. ఆ యుగంలో కూడా అంబేద్కర్ అంటే ఆయన పాల్గొన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ సమాజంలో కూడా బ్రాహ్మణులది ఆధిక్యత. అక్కడ ఉన్నటువంటి ఆ స్వతంత్ర పోరాటంలో కూడా వాళ్ళదే పైచేయి, స్వతంత్రం కోసం పోరాడారు. కానీ వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయ హక్కులు వాళ్ళే అనుభవించగలిగారు. దీన్ని చూసినటువంటి అంబేద్కర్ చెలించిపోయి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ బహుజన కులాలు ఎందుకు ఒక రాజ్యాన్ని పరిపాలించకూడదు, ఈ కులాలకు ఎప్పుడు ఒక ఆర్థిక, ఒక సామాజిక, ఒక రాజకీయ అధికారం ఎందుకు దక్కకూడదనే ఉద్దేశంతో అతను నిరంతర కృషి చేసి ఎన్నో వేల పుస్తకాలు చదివి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడాలి, దాని ద్వారా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిషత్తు అనేటువంటి వాళ్ళు మన భారతదేశ స్వాతంత్రం సంబంధించిన నాయకులందరూ కూర్చొని రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది. దానికి రచనా కమిటీకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్కి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగం కోసం చర్చలు జరిగినాయి. ఆ చర్చలు జరిగినప్పుడు మన దేశం యొక్క రాజ్యాంగంలో ఏమని ఉంటుందంటే, ప్రియాంబుల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ we have to write ourselves and we have to amendment by itself. In the country everybody should get economical, social and political equality, and everybody in the country equal, samanatvam, freedom, equality and fraternity. Everybody should get equal fraternity and freedom, and also the country everybody should get all rights, and whatever the issues in the constitution we are writing our own self, and we have to amendment by itself, and we have to make a note
ఆన్ నవంబర్ 26, 1949 నవంబర్ 26 నాడు ఈ భారతదేశ రాజ్యాంగం మాకు మేమే దీన్ని ఆమోదించుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు అందరికీ కల్పించే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతత్వం అందే విధంగా ఈ భారతదేశం అనేటువంటి దాన్ని ఇండియా ఈజ్ ఏ సోవియన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. వీ హ్యావ్ టు మేక్ అవర్ we have made in that preamble. సో భారతదేశం అనేటువంటిది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం మనకు మేమే దీన్ని ఆమోదించుకొని పార్లమెంట్లో దాన్ని ఆమోదించుకున్నారు. అప్పుడు అది 1950 జనవరి 26 నాడు అది అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు దాదాపు అది 70 వసంతాలు పూర్తి చేసుకొని 71 వసంతాల్లోకి అడుగుపెట్టింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాజ్యాంగం అనేటువంటిది మన భారతదేశంలోని పౌరులకు ఎంతవరకు ఉపయోగపడేది. ఈ రాజ్యాంగం అనేటువంటిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఉపయోగపడిందా, ఉపయోగపడలేదా? ఆ రాజ్యాంగం అంబేద్కర్ అనుకున్నటువంటి ఆశయాలు ఏంటివి, మనకు ఇవి ఎంతవరకు లభించినాయి? మరి అంబేద్కర్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి? అంబేద్కర్ అంటే ఆయన ఓన్లీ ఒక నిమ్న వర్ణాలకే ప్రతినిధేనా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ అతను ఒక ప్రతినిధిగా ఉండి రాజ్యాంగాన్ని రాసిండా? మరి ఈనాడు ఆ రాజ్యాంగ పాలనటువంటి వాళ్ళు ఓన్లీ ఇప్పటి వరకు భారతదేశంలో మరి ఎందుకు ఓన్లీ ఆ బ్రాహ్మణ వర్గమే ప్రధానమంత్రులు కాగలిగారు? ఒక మోడీని మినహాయిస్తే మిగతా అందరూ కూడా ప్రధానమంత్రులు వాళ్ళే. మా తెలంగాణలో ఇందులో కూడా మళ్ళీ శూద్రులలో కొన్ని అప్పర్ శూద్ర కులాలు, కొన్ని లోయర్ శూద్ర కులాలు, కొన్ని అసలు శూద్ర కులాలు కానీ కూడా పంచములు కూడా ఉన్నారు. వీళ్ళలో ఈ అప్పర్ శూద్ర కులాలలో ఓన్లీ ఈ కొన్ని వర్గాలే మన అధికారాన్ని అనుభవిస్తున్నాయి. మిగతా 180% ఉన్నటువంటి కులాలు ఇంకా అధికారాన్ని అనుభవిస్తలేవు. మరి రాజ్యాంగం అందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, సమానత, సాభ్రాతత్వం, ఆర్థిక, సామాజిక న్యాయం చెప్పింది కదా. మరి ఇవి ఎప్పుడు లభిస్తాయి? ఆయన కలలుగన్నటువంటి రాజ్యాంగం ఇంకా ఎప్పుడు అమలు అవుతుంది? ఇంకెప్పుడు మనం చదువుకుంటాం? ఇంకెప్పుడు మనం ఉద్యోగాలు పొందుతాం? ఇంకెప్పుడు మనం అన్నీ ప్రతి మనిషి అనుభవించేటువంటి ఈ సింపుల్ నీడ్స్, సామాజిక అనేటువంటి అవసరాలు, కనీస అవసరాలు మనుషులకు ఎప్పుడు తీరుతాయి? ఈ రాజ్యాంగం అనేటువంటిది, ఆయన రాసినటువంటి రాజ్యాంగం అనేటువంటిది అందరికీ అవైలబుల్గా ఉందా? ఆ రాజ్యాంగం ప్రకారం మన పరిపాలన జరుగుతుందా? అసలు రాజ్యాంగం గురించి మనం ఎందుకు చదువుకోవాలి? ఇవన్నీ చదువుకోవాలంటే ఫస్ట్ మనం అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. ఆయన కలకన్నట్టు రాజ్యాంగం ఏంది, ఆయన ఎందుకు ఈ రాజ్యాంగం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు, అతను వెనుక ఉన్నటువంటి అతని నేపథ్యం ఏంది, దానిలో ఉన్నటువంటి మూలాలు ఏంది? నిజంగా ఈనాడు ఈ చతుర్వర్ణ వ్యవస్థతోటి ఎవరైతే సమాజంలో బాగా అణచివేతకు గురివేయబడ్డారో, అణచివేతకు దాదాపు 4000 సంవత్సరాల నుంచి ఈ నిమ్న కులాలుగా విభజింపబడి వాళ్ళలో అనైక్యత అనేటువంటిది లోపించి వాళ్ళు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయానికి నోచుకోకుండా అణచివేయబడ్డారో వాళ్ళందరికీ హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం అనేటువంటిది రాయడానికి అంబేద్కర్ చాలా తప్పించిండు. అందుకోసమే వాళ్ళ కోసం కొన్ని రిజర్వేషన్లు, షెడ్యూల్ కాస్ట్లకు రిజర్వేషన్స్ దాదాపు 15%, షెడ్యూల్ ట్రైబ్స్కి 7%, దాని తర్వాత ఓబీసీలకు కూడా కల్పించాలని ప్రతిపాదన వచ్చింది, కానీ అది అర్ధాంతరంగా ముగిసింది. అటు తర్వాత బీపీ మండల్ బీసీలకు కూడా, ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన చేసినట్టు కృషి ఆధారంగా ఓబీసీలో కూడా 27% రిజర్వేషన్ అమలైంది. అంటే వాళ్ళు కలలుగన్నటువంటి రాజ్యాంగంలో ఓన్లీ ఇప్పుడు విద్యా ఉద్యోగాలనే మనకు ఈ రాజ్యాంగం అనేటువంటిది మనకు ఉపయోగపడింది. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆర్థిక న్యాయం దగ్గరనే ఉన్నాం. మనకి ఇంకా సామాజిక న్యాయం అనేటువంటిది ఇంకా రాలేదు. సామాజిక న్యాయం ద్వారా మనకు రాజకీయ న్యాయం అనేటువంటిది ఇంకా జరగలేదు. అంటే ఈ భారతదేశంలో ఉద్యోగం చేసినటువంటి వాళ్ళలో దాదాపు 80% ఓసీ కులాలే ఉంటాయి. ఇప్పటికీ అమలవుతున్నా కూడా రాజ్యాంగంలో వీళ్ళ చేతిలోనే ఏదైతే విద్య, వైద్యం, వ్యాపారాలు మొత్తం కూడా వీళ్ళ చేతిలోనే ఉంటాయి. ఓన్లీ ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఆ ఉద్యోగాలు ద్వారా గవర్నమెంట్ నింపేటువంటి రిక్రూట్మెంట్ చాలా తక్కువ. కాకపోతే వీళ్ళ చేతిలోనే వ్యాపారం అనేటువంటిది వీళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే. అంటే ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మనము సరైన న్యాయం కూడా పొందలేకపోయినాం.
ఎంతసేపు ఉన్న 80% ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు. ఒక 20% ఉన్నారు ఇప్పటికి కూడా చూసుకుంటే భారతదేశం మొత్తంలో ఒక డేటా తీస్తే. అంటే ఈ రాజ్యాంగాన్ని కూడా మనం పూర్తిగా మనకు అందించడంలో ఇది విఫలం కాలేదు, విఫలమైంది. కాబట్టి మనము ఈ ఆర్థిక న్యాయంతో పాటు ఇప్పుడు మనం సామాజిక న్యాయాన్ని పొందాలి. ఆ సామాజిక న్యాయంలో సమాజంలో మన అందరి చేత గుర్తించబడాలి. మనం కూడా మంచి చదువు చదువుకోవాలి. మనం కూడా ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, ఒక రాజకీయ నాయకులు, ఒక సైంటిస్టులు, ఒక భారతదేశాన్ని నిర్మించేటువంటి ఒక వ్యాపారవేత్తలు, ఇలా అన్ని రంగాల్లో మనం కూడా రావాలి. కావాలంటే మనం కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు అనేటువంటిది ప్రాథమిక హక్కు. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. అన్ని హక్కులు మనకు కల్పించబడ్డాయి 6 హక్కులతో పాటు. ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రతి ఒక్కరూ ఒక సమాచారం తెలుసుకోవాలి. ప్రతి నోటిఫికేషన్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు తెలుసుకోవాలి. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఆ రాజ్యాంగం అనేటువంటి అనేక మార్పులకు లోనైంది, అనేక అమెండ్మెంట్ చేయబడ్డాయి. కానీ ఆ మౌలిక రాజ్యాంగం, ఆ అంబేద్కర్ ఆనాడు ఏదైతే అతను అనుకున్నాడో ఆ మౌలిక రాజ్యాంగం అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ అది మార్చబడలేదు. అంటే ఈ భారతదేశం అనేటువంటిది ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఆయన చేసినటువంటి సేవకి అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క హక్కులు, ఈ యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ఈ సోషల్ మీడియా మిత్రులారా, ఫేస్బుక్ మిత్రులారా, మీ అందరికీ కోరేది ఒకటి: అంబేద్కర్ ఆశయాలకు తుడిచిపడవకండి. అతను ఏదైతే కలలు కన్నాడో ఆ రాజ్యాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి ఒకే కాదే మనకు ఓటు లేకుంటే మనకి ఈనాడు విలువ లేదు. ఆ ఓటుతోటే మనం రాజ్యాంగాన్ని కూల్చవచ్చు, కొత్త రాజ్యాంగం తయారు చేసుకోవచ్చు. ఆ ఓటుతోనే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఓటుతోనే మనం ఏదైనా సాధించవచ్చు. అటువంటి ఓటుని ఈ యొక్క మందుకు, డబ్బుకు పంచేటువంటి చికెన్ పాకెట్లకు, బిర్యానీ పాకెట్లకు అమ్ముకోకుండా మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రతి మానవుడు హ్యాపీ, అంటే ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ, అంటే ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, భోజన హితాయ భోజన సుఖాయ. అందరూ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది, అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, అందరూ బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. ఆ విధానంతో కావాలంటే ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు పొందగలగాలి, అందరూ బాగుండాలి. కాబట్టి మిత్రులారా, నేను కోరేది ఏంటంటే అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రతి ఒక్కరు కూడా మానవతా విలువలు, ఆయన మానవతా విలువలకు పెద్దపీట వేసిండు. ఆయన ఏదైనటువంటి ఒక గన్ను ద్వారా, ఒక తుపాకీ ద్వారా రాజ్యం అనేది రాదని చెప్పిండు. ఓన్లీ బ్యాలెట్ ద్వారానే, గన్ను కాదు, ఒక బ్యాలెట్ పత్రం ద్వారానే వస్తుందని చెప్పాడు. కాబట్టి ఒక తుపాకీ గొట్టం కాదు, ఒక బ్యాలెట్ పత్రం ద్వారా మనకు రాజ్యాంగం సిద్ధిస్తుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ విలువలకు, ఆయన చూసినటువంటి ఆ ముందు చూపుకి మనందరం కృతజ్ఞత ఉండి, ఆయన చేసినటువంటి సేవకు మనం ఈ బహుజన ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక ఐక్యతతో ఉండి, మనలో ఈ యొక్క ఏవైతే మనకు చెప్తుందో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ సమగ్రతను కాపాడాలి. ప్రతి ఒక్కరు కూడా శాస్త్రీయ విలువల్ని అలవరుచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి ఎంతో కృషి చేసినటువంటి విలువల కోసం పోరాడినటువంటి ఆ స్వస్థ సమరాలను ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని, భారతదేశ వారసత్వ సంపదని అందరూ కాపాడాలి. కానీ మన భారతదేశం ఉన్నటువంటి ఇంకా ఈ కుల ఉచ్చులో చిక్కుకొని ఉంది, మతాల మత్తులో మునుగు తేలుతుంది. వాటి నుంచి ఎప్పుడైతే బయటపడుతుందో, ఎప్పుడైతే ఒక సమాజం అనేటువంటిది కులరహితమైనటువంటి సమాజం, కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే సమాజం వస్తుందో అప్పుడే మనం బాగుపడతాం. కులాల మత్తులో, మతాల శిస్తులో మనం ఉన్నంత కాలం ఈ భారతదేశం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీనే ఉంటుంది. అంబేద్కర్ కన్న కళలు ఇంకా మనకు నెరవేరలేదు. ఆయన ఆశించినటువంటి సమాజం ఓన్లీ రిజర్వేషన్స్ ఒక 10 సంవత్సరాలు అన్నాడు, కానీ ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే మనం ఇంకా ఎలా ఉన్నాం, ఆ స్థాయి నుంచి మనం రిజర్వేషన్ అటువంటిది ఒకందుకు ఇప్పుడు భారతదేశంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎంతమంది 15% అనేటువంటి ఎస్సీలకు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్టీలకు ఎంతమందిలో అంతమందికి ఇవ్వాలి, ఓబీసీలు 50% అందరికి రిజర్వేషన్, వాళ్ళ జనాభా ప్రతిపాదన రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడే వాళ్ళకి అభివృద్ధికి అది తోడ్పడుతుంది.
సమాజంలో ఒక వర్గం, ఒక ఉన్నత వర్గం వాళ్ళకు ఉద్యోగాలు రానంత మాత్రాన వాళ్ళలో ఏదో పోతుందని కాదు. అందరూ బాగుపడ్డప్పుడే సమాజం. అది ఎన్ని రోజులైనా కూడా కానీ కాకపోతే ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రతి ఒక్కరు ఈ సామాజిక విలువల కోసం, ప్రతి ఒక్కరూ ఈ యొక్క హెరిటేజ్ మన చరిత్ర సంస్కృతి కోసం కృషి చేయాలి. మన కలడుగన్నటువంటి ఆ రాజ్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప విలువలు తెలుసుకోవాలి, గొప్ప గొప్ప వ్యక్తుల విలువని ఫాలో కావాలి. అటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆశల్లో మనం నడుద్దాం, ఆయన కలగనటువంటి రాజ్యాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ. ఇట్లు నరసింహ, సల్లోనికుంట, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. నేను ఒక ఫిజిక్స్ లెక్చర్ అని. మిత్రులారా, ఎప్పుడైతే బుద్ధుడు కూడా చెప్తాడు, మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ అంటే సర్వేజన సుఖినో భవంతు, బహుజన హితాయ బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ కరోనా కూడా అలానే. కరోనా అనేటువంటి మహమ్మారి ఇంకా పెరిగిపోతుంది. దానికోసం మనం ప్రతి ఒక్కరం కూడా మాస్కులు ధరించాలి, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, అందరూ కూడా సబ్బుతోటి చేతులు కడుక్కోవాలి, సామాజిక మినిమం కొంత దూరం పాటించి కూర్చోవాలి. ఏదైనటువంటి మనకు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ గవర్నమెంట్ పొడిగించినటువంటి మే 3 వరకు ఏదైతే మనకు పొడిగించారో అప్పటి వరకు మనం ప్రతి ఒక్కరూ లాక్డౌన్లో గృహ నిర్బంధంలో ఉండి మనకు ప్రపంచానికి సవాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క కరోనాని మనం గెలిచి దాన్ని అంతు చూడాలి. ఉంటాను మిత్రులారా. థ్యాంక్ యూ.